హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను వంశీ. ప్రస్తుతం మనం వచ్చేసి బోయినపల్లిలో అనమాట. ఇప్పుడు ఎక్కువగా వినపడేది మన తెలంగాణలో హైడ్రా అని గుర్తుకొచ్చేది అంతా కబ్జాలు, చెరువులు కబ్జా చేసిన అనమాట. ఇప్పుడు బోయినపల్లిలో ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్ చూసినట్టయితే ఇక్కడ చెరువు పక్కనే ఉంటుంది అనమాట. ప్లేస్ అంతా గరీబోలు ఉంటారు అనమాట. వీళ్ళు 40-50 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాం. మేము మా ఇల్లు ఎలా కొలగొడతారు, మేము సొంతంగా కట్టుకున్న ఇల్లు ఒకటి అంటే ఒక ఇటుక పెట్టి కట్టుకున్న ఇల్లు ఎలా కూరుస్తారు. చాలా పనికి వెళ్ళకుండా చాలామంది రోడ్ల మీదనే ఎప్పుడు వస్తారా ఏంటి భయపడుతూ ఉండడం జరుగుతుంది అనమాట. వాటిలో మాట్లాడి అసలు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఏంటమ్మా, అసలు ఎప్పుడు నోటీసులు ఇచ్చారు, ఏ విధంగా చెప్తున్నారు, మరి ఎంతవరకు టైం ఇచ్చారు, మరి నిజంగా మీరు కట్టుకున్న ఇల్లు లేకపోతే కబ్జా చేసిన ఇల్లు ఎలాంటివన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి చాలా ఆవేదనతో అంటే వాళ్ళు పనికి వెళ్తేనే వాళ్ళు అంటే పొట్టకి అంటే అంటారు కదా, ఒక ఆ విషయంలో ఉంటుంది అనమాట. అంటే పనికి వెళ్తేనే పొట్ట నిండిద్దని ఒక ఉద్దేశంతో వెళ్తారు వాళ్ళు. అలాంటిది ఈ వాళ్ళకి నోటీస్ ఇచ్చిన చూసిన విషయం అయితే పనికి వెళ్లకుండా ఇక్కడే ఉండటం జరుగుతుంది. పనికి వెళ్తే ఎప్పుడు పగల కొడతారు ఏంటి, చిన్నపిల్లలు ఉన్నారు లోపల ఉద్దేశంతో ఇక్కడే ఉండి వాళ్ళు ఏంటి తెలుసుకునేంత వరకు పనికి వెళ్ళే ప్రసక్తే లేదు. కానీ మా ఇల్లులో మట్టి ఖాళీ చేసే ఉద్దేశం అయితే లేదని మాట్లాడుతున్నాం. తెలుసుకుందాం ఒకసారి. మీ పేరు? ఇప్పుడు మన గవర్నమెంట్ వాళ్ళు నోటీసులు ఇచ్చారు, ఇక్కడ చెరువు కబ్జా చేసి ఇల్లు కట్టారని మీకు నోటీసులు ఇచ్చారు. మరి మీరేమంటారు? మరి మాకు నల్లలు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, నల్లు వచ్చింది, రోడ్లు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఏదో కట్టం చేసుకొని కూలి నాలుగు చేసుకొని ఒకటి తిని ఇంట్లో వందామంటే వాళ్ళు కూడా ఎత్తలేరు. మాకు ఎకరాలు లేదు, 50 వంద గదాలు లేదు, 200 గదాలు లేదు, 40 గదాలు, 30 గదాలు, 50 గదాలు కట్టుకొని గుట్ల పడి ఉంటున్నాం. ఇవన్నీ రోడ్డు, కరెంటు, నీళ్ళు ఎవరు ఇచ్చారు? ఏ గవర్నమెంట్ ఇచ్చింది? కేసీఆర్ ఇచ్చాడు. గవర్నమెంట్ ప్లేస్ కాదు, అందరికి బాగుండాలని ఇచ్చాడు. మరి ఆయన వచ్చి ఏమో చెరువు ప్లేస్ అంటున్నా, ఆ ప్రభుత్వం ఎలా ఇచ్చింది? మరి గవర్నమెంట్ ఆఫీసర్లు ఎలా ఇచ్చారు ఇవన్నీ మీకు? మరి అన్ని ఇచ్చి 40 ఏళ్ళు అవుతుంది, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు కూడా ఉన్నాయి ఇల్లు కొన్ని. 50-60 ఏళ్ళు వస్తుంది లేనిది ఇయ్యలేం వచ్చింది. వైఎస్ కూడా కొట్లే, చంద్రబాబు కూడా కొట్లే, కేసీఆర్ కూడా కొట్లే, ఇక దేవేంద్ర రెడ్డి ఎందుకు కూడా కొట్టాలి? ఇలాంతా లేనిది నీకేం వచ్చింది? ఇప్పుడు 40 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నావు కదా, ఇక్కడ చెరువు ఉండేదే, ఇంత ముందర ఏమి ఉండేది అసలు? ఇక్కడ చెరువు అక్కడ ఉంది. కేసీఆర్ కట్ట కూడా పోపించాడు. కట్ట పోయకుండా ముందు కూడా మాకు బొట్టు నీళ్ళు రాలే, గట్ట కుందనే కట్టుకున్నాం. చెరువు కట్ట దేని గురించి పోసినా కానీ, చెరువు కట్ట లేకున్నా కానీ నీళ్ళు రాలే. చెరువు కట్ట పోసిండు. పోసుకున్నాక ఈ దాటి రాకుర్రి, ఇతర ఇంతమంది ఉండుర్రి అని చెప్పారు. నోటీసులు ఇచ్చారు కదా, మరి వారం రోజులు పట్టే ఉన్నామని చెప్పారు. మరి ఇంకా వారం రోజులు దాటిపోయింది, మరి మీరు నోటీస్ ఇచ్చారు, మరి ఎక్కడ చూసుకున్నారు వేరే ప్లేస్ మరి ఉండడానికి? ఏం పెట్టి కట్టుకుంటాం, చేతుల రూపాయలు లేదు. ఊళ్ళలో ఉంటాయని కొనుక్కొని అమ్ముకొని వచ్చినా కొనుక్కొని పని చేసుకొని పోతారు. ఉస్మాన్ దగ్గర, కరీంనగర్ దగ్గర ఇక్కడే ఉంటారు. ఇక చెప్తున్నాం నాకు ఇదే చెప్పు, చంపినా నువ్వే, బతికించిన నువ్వే, ఏదో ఓట్లు గెలిపించినావు, మా జోలికి ఎవరు రాలే, నువ్వు వస్తావు, మమ్మల్ని ఇబ్బందులు ఎత్తో వేసి నువ్వు కూల కొట్టుకో, ఏం చేసుకుంటూ చేసుకో. మమ్మల్ని చంపినాక నువ్వు హైడ్రా అనేది ఎక్కడికి పోయినా పగల కొట్టడం తప్ప వెనక్కొచ్చింది లేదు. మరి మీరేమో ఎక్కడ ఖాళీ చేయని అంటున్నారు, వాళ్ళు పగల కొడితే ఏం చేద్దాం అనుకుంటున్నారు? పగల కొడితే సవాలే పోయి ఉంటాం, ఇట్లా ఉంటాం, లేకపోతే జేబీ కింద పడతాం. ప్రాణాల కంటే ఇల్లు ఎక్కువ అంటారా మీరు? ఇల్లు ఎక్కువ మరి ఏడుంటాయి చెప్పు. వాళ్ళు కొడతాయి, ఎండలు కొడతాయి. ఇప్పుడు తినాలంటే ఎట్లా తింటాము, వండుకోవాలంటే ఏడు వండుకుంటాము, ఏడు తింటాం. మరి ఒకటి పోదినా కదా, తిని పడుకోలేదు కాదు మేము. రేవంత్ రెడ్డి గారు మా ద్వారా ఏం చెప్తారు మరి మీరు ఇళ్ళ గురించి, మీ గురించి? చంపినా అయినా ఉంటాం, బతికినా అయినా ఉంటాం. ఎక్కడ నమస్తే అన్న. ప్రజెంట్ ఇప్పుడు మొత్తం నోటీసులు ఇచ్చారని చెప్తున్నారు, మీరేమో మా ప్లేస్ ఇంత మట్టి 40 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాను చెప్తున్నారు. మరి ఇదేమో చెరువు కబ్జా చేశారని వాళ్ళు అంటున్నారు, మరి మీరేమంటారు? అన్న, కబ్జా చేస్తే ఇప్పటివరకు 10 అంతస్తుల బిల్డింగ్లు కనిపించాలా, 5 అంతస్తుల బిల్డింగ్లు కనిపించాలా. ఇక్కడ ఉన్న ప్రజలు ఏదైతే అర్జన్ బస్సు ఉందో, ఆ అర్జన్ బస్సు మీరు తిరగండి, రేకుల ఇల్లులు కనిపిస్తాయి.
ఒక్కొక్క రూమ్ కనిపిస్తుంది, 2 రూమ్లు, సరిగా పెయింట్ లేని ఇల్లులు కూడా ఉన్నాయి, క్రాక్లు వచ్చిన ఇల్లులు ఉన్నాయి. కబ్జా చేస్తే ఆ ఇల్లులు ఉంటాయి అన్న. కబ్జా చేస్తే ఇప్పుడు అపార్ట్మెంట్లు 10 ఫ్లోర్లు, 20 ఫ్లోర్లు, ఫంక్షన్ హాల్లో దాని మీద రెవెన్యూ సంపాదిస్తారన్న. మరి అట్లా కనిపిస్తున్నాయి అన్న ఈడ ఇల్లులు. ఈడ పేద ప్రజలన్న 40 సంవత్సరాల నుంచి కష్టపడి కడితే కష్టపడి సంపాదించిన పైసలతో ఒక్క 2 రూమ్లు 3 రూమ్లు వేసుకునే పరిస్థితులు ఉన్నారు. అట్లా జొంటాలని రోడ్డు మీద ఎట్లా వేయబుద్ధి అవుతుందన్న ఈ ప్రభుత్వానికి? చెరువు ప్లేస్ ఇంత ముందులో చెరువు అని ఎలా అంటున్నారు మరి? 40 years నుంచి మీరుంటే చెరువు అని వాళ్ళు ఎలా అంటున్నారు గవర్నమెంట్? ఇప్పుడు చెరువు ఎట్లా అంటున్నారంటే ఈ అర్జన్ బస్తీని చూపించి చెరువు అంటలే, ఏదైతే ఫంక్షన్ హాల్ ఉన్నాయో, ఏడైతే మనం ఈ మధ్యలో కొంచెం 4 years కింద కబ్జా చేసినారు కొందరు షాదుల్లా అనేటోళ్ళు, వాళ్ళు ఎట్లయితే కబ్జా చేసిండ్రో వాళ్ళ పైన నోటీస్ ఇచ్చిండ్రో, 2021లో నోటీస్ ఇచ్చిండ్రు, వాళ్ళ FTLలో ఉన్నారని చెప్పేసి, అది కూడా నా దగ్గర ఉంది. అట్లా ఉన్నప్పుడు వాళ్ళు చేసినందుకు వీళ్ళ పైన వస్తుందన్న చెరువు అని చెప్పేసి. ఆ రోజు BRS పార్టీ ఏమన్నదంటే చెరువులన్నీ సుందరీకరణ అని చెప్పిండ్రు. ఆ సుందరీకరణ పైనే కబ్జాలు అయినాయి. ఈ రోజు చెరువులు కబ్జా అయినాయి అంటే ఆ సుందరీకరణ అనే పేరు పైన కబ్జా అయినాయి. ఆ సుందరీకరణ అనే పేరు పైన ఈ వాకింగ్ ట్రాక్ వేసిరు. ఈ వాకింగ్ ట్రాక్ ఇయ్యాల దాకా ప్రజలకి అందుబాటులో రాలే అన్న. అట్లా ఉన్నప్పుడు సుందరీకరణ అయినట్ట చెరువు 30 కోట్లు తీసుకొచ్చి మేము ఖర్చు పెట్టినాం చెరువు పైన అని చెప్పిండు. ఏం చెరువు పైన 30 కోట్లు ఖర్చు పెట్టినాం? దేనికి ఖర్చు పెట్టినాం? ప్రజలకు ఏం ఉపయోగపడ్డది నీ వల్ల? ఇదే డ్రైనేజ్ నీళ్ళు ఆ టైంలో కూడా ఉండే, ఈ టైంలో కూడా డ్రైనేజ్ నీళ్ళు ఉన్నాయి. ఈ వాకింగ్ ట్రాక్ లేకుండే, ఈ వాకింగ్ ట్రాక్ వేసినా ఈ వాకింగ్ ట్రాక్ ప్రజలు పోతుండ్రా? దీనివల్ల ఏం లాభం ప్రజలకి? అంటే దీని పక్కన ఉన్న జాగలో, చెరువు పక్కన ఉన్న జాగలో ఆయన కబ్జా చేయడం జరిగింది. ఆ కబ్జా ఇప్పటికీ కూడా మీరు చూపిస్తా, ఎంటీ ల్యాండ్ కూడా ఉన్నది ఇప్పుడు కూడా. అట్లాంటి కబ్జాల పైన చేసినందుకు ఈరోజు పేద ప్రజలకి నోటీస్ రావడం జరిగిందన్న. ఇది వాస్తవం నిజం చెప్పాలంటే. కానీ ఈరోజు గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకుందో చర్యలు, ఈ చర్యలు తీసుకోవడానికి కారణం కూడా ఈ కేసీఆరే. ఈ కేసీఆర్, ఈ కేటీఆర్, ఈ హరీష్ రావు వల్లనే ఈరోజు పేద ప్రజల పొట్ట మీద పడుతుందన్న. అంటే ఇప్పుడు ఫంక్షన్ హాల్ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి సైడ్ చూసి సేపు, మరి వాటికి నోటీసులు ఇవ్వడం జరిగిందా మరి? అన్న వాళ్ళు పర్వై చేయడానికి పెద్ద పెద్ద లీడర్ల దగ్గరికి పోతుండ్రన్న. ఎవరు మీడియా దగ్గరికైనా వచ్చిండ్రా? మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాము, అన్ని సంవత్సరాల నుంచి ఉన్నాము. ఎందుకంటే వాళ్ళు కబ్జా చేసిండ్రు కాబట్టి, ఎవరు కాపాడుతారో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ వెనకాల తిరగడం జరుగుతుంది. ఇప్పుడు పేద ప్రజలకి ఎవరు కాపాడతారు అంటే మీడియా. అందు గురించే మీడియా ముంగట్నే వస్తుండ్రు. మేము నిజంగా వాస్తవానికి మేము 40 సంవత్సరాల నుంచి ఉన్నాము, ఇక్కడ గరీబోలం ఉన్నాము, మమ్మల్ని చూడండి, మా బతుకు చూడండి, ఎట్లా జొంటి బతుకు మేము ఉన్నామో అట్లా జొంటప్పుడు మమ్మల్ని కాపాడండి అని చెప్పి వాళ్ళు గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తుండ్రు మీ సపోర్ట్ తీసుకొని. మరి ఆ బడా బాబులు ఎవరైతే కబ్జాలు చేసిండ్రో, మరి ఆ బడా బాబులు ఇప్పటి వరకు ఏమన్నా కనిపించిండ్రా అన్న? ఎందుకు కనిపించలే? వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి పొట్టనొప్పి లేదు, వాళ్ళకి బాధ లేదు, వాళ్ళకి 1% కూడా వాళ్ళకి బాధ ఉండుంటే మీ మీడియా ముంగట్నే వచ్చి రిక్వెస్ట్ చేస్తుండే, సార్ నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నా, నాకు ఈ బాధ ఉందని చెప్పేసి. ఎందుకు వస్తలేరు? వాళ్ళకి బాధ లేదు. వీళ్ళకి ఇది పోయినా కానీ ఇంకా వాళ్ళకి పెద్ద పెద్ద బిజినెస్లు ఉంటాయి, ఆ బిజినెస్ల పైన వాళ్ళు ఫోకస్ చేసుకుంటారు. ఇది పోయినా ఒకటే, పోకున్నా ఒకటే, కానీ దీన్ని కాపాడుకుంటే చాలని ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఈ పేద ప్రజలు, హర్జన్ బస్తీలో ఉన్న పేద ప్రజలు అట్లా కాదన్న. 40 సంవత్సరాలు ఉంటే 4 గోడలు కట్టగలిగినారు, రేకులు వేయగలిగినారు. 40 సంవత్సరాల వీళ్ళు 10 ఫ్లోర్లు మీరు వెళ్ళి చూడండి, 10 ఫ్లోర్లు 20 ఫ్లోర్లు లేవన్నా. ఇలా తిప్పి కొడితే ఒకటే ఫ్లోర్. ఇక్కడ చూసుకోండి, పెయింట్ కూడా వేయలేని పరిస్థితి, ప్లాస్టింగ్ కూడా చేయలేని పరిస్థితి వీళ్ళది. ఇట్లా ఉంటాల ఇల్లులు ఎట్లా కొట్టబుద్ధి అవుతుందన్న వీళ్ళకి, గవర్నమెంట్కి. అంటే ఇప్పుడు ఒక్కసారి హైడ్రా నోటీసులు ఇచ్చాక కంపల్సరీగా కూల్ చేయాల్సిందని ఒక ఆర్డర్ ఉంది కదా, మరి దీన్ని ఎలా ముందర తీసుకెళ్దాం అనుకుంటున్నారు? మరి మీ అని ఎలా ప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నారు? అన్న నేనేమంటా, హైడ్రా మీరు నోటీస్ ఇచ్చిండ్రు కదా, మీరు తీసుకుంటా అన్నారు కదా, అదే రంగనాథ్ గారు ఏమని చెప్పిండ్రు అంటే మేము గరీబోలని ఎవరైనా ఉంటే మేము వదిలేస్తాము అని చెప్పిండ్రు. మా బోన్పల్లి చెరువు 57% కబ్జా అయింది. 57% కబ్జా అయినప్పుడు మా ఆర్టీసీ కాలనీ నుంచి కబ్జా అయింది. మరి అట్లాజొంటి దానిపైన చర్యలు తీసుకొని, అట్లాజొంటి దానిపై నుంచి చర్యలు తీసుకుంటూ వస్తే, బడాబాబులను కొడితే మా పేద ప్రజలు 10%కి వస్తారు. మీ నోటితోటే చెప్పిండ్రు కదా రంగనాథ్ గారు ఈ పేద ప్రజలను వదిలేస్తా అని. మరి అట్లాజొంటప్పుడు ఈ పేద ప్రజలను వదిలేయండి. మరి ఎలా పేద ప్రజలను వదిలేస్తాను వాళ్ళు ఎలా నోటీసులు ఇచ్చారు మీకు వరకు? అన్న నోటీస్ లేదన్న. ఇప్పుడు రంగనాథ్ గారు నోటీస్ ఇయ్యలే, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ నోటీస్ ఇచ్చిన వాళ్ళని హెచ్చరిస్తున్నా, ఈ నోటీస్ ఇచ్చేటోళ్ళని మీరు గొడవలు పెట్టడానికి ఇచ్చిండ్రా నోటీసు? బొందలగడ్డకి ఎట్లా ఇస్తారు నోటీసు? మీరు గుడికి నోటీస్ ఎట్లా ఇస్తారు? అంటే మీరు బీఆర్ఎస్ పార్టీ కింద పనిచేస్తుండ్రా, కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తుండ్రా, ప్రజల గురించి పనిచేస్తుండ్రా? గుడిలు ఎక్కడుంటాయో తెలియదా ఈయనకి? ఎంఆర్ఓకి ఎవరైతే నోటీస్ పంపించిండ్రో వాళ్ళ గుడి లేడుంటాయో తెలియదా? హిందువుల గుడి లేడుంటాయి,
ఏడుంటాయి? చెరువు పక్కన ఉంటాయి, సముద్రం పక్కన ఉంటుంది, పెద్ద పెద్ద నదుల పక్కన ఉంటాయి. ఈయనకు తెలియదా దేని పక్కన ఉంటాయో? అట్లా జొంటప్పుడు దేవుని దగ్గరికి పోయి మొక్కుకుంటామన్న. అట్లా జొంటి దేవుని దగ్గరికి నోటీస్ ఎట్లా ఇవ్వబుద్ధి అయిందన్న వీళ్ళకి? అంటే దేవుణ్ణి అడ్డం పెట్టుకొని వీళ్ళు మళ్ళీ తీసేస్తా అంటున్నారా? అన్న గుడిని తీసేస్తా అంటే ఎవరు ఊరుకుంటారన్న? గుడిలు ఏడుంటాయి? గుడిలు ఏడుంటాయి అన్న? గుడిలు చెరువు పక్కన ఉంటాయి. ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో సంవత్సరాలు కాదు ఎన్నో ఏండ్ల నుంచి. అట్లా జొంటప్పుడు ఈ గుడిలకి ఈ ఎంఆర్ఓకి ఏం అధికారం ఉందన్న గుడికి ఇవన్నీకి? నోటీస్ ఇచ్చే వాళ్ళకు గిఫ్ట్ ఇస్తాను అని చెప్పి ఏదో బ్యాడ్ వర్డ్గా వాడటం ఇలాంటి చెప్తున్నారంట. అసలు విషయం చెప్పకుండా సంతకం పెట్టాక మీకు ఇల్లు కూలకూడదని చెప్తున్నారంట. ఒకటి మాట్లాడారు చిన్న పెద్దవాళ్ళు కూడా, వాళ్ళు చెప్తున్నారు. మరి మీరేమంటారు? అన్న వీళ్ళకి ఎంఆర్ఓ వాళ్ళు ఇంకా ఫస్ట్ నిద్రపోతున్నట్టున్నారు అనొద్దు కానీ అంటున్నా నేను. ఎందుకంటే ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్ కాదు, ఇది ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. వీళ్ళు ఎవరైతే నోటీసులు ఇస్తున్నారో వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా. నోటీసులు ఎవరికి ఇస్తున్నారో ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోటీస్ ఇవ్వాలా. గుడికి నోటీస్ ఎవరు ఇవ్వమంటున్నానా? ఎట్లా ఇస్తారు నోటీసు? గుడికి ఎట్లా ఇస్తారు నోటీస్? ఎవరికి ఇస్తారు? నీకు దమ్ముంటే డైరెక్ట్ రా, గుడికాడికి వచ్చి మాట్లాడు. గుడికాడానికి ఏమైనా ఉందంటే మాట్లాడి ఏమైనా చేయాలనుకుంటావో చేయి. దాని తర్వాత మేము అడ్డుకోమో మేము చేయాలో మేము అది చేస్తాం. కానీ అట్లా ఉన్నప్పుడు నువ్వు నోటీస్ ఇచ్చి నీ పరువు ఎందుకు తీస్తున్నావు? గవర్నమెంట్ పరువు ఎందుకు తీస్తున్నావు? తెలంగాణ పరువు ఎందుకు తీస్తున్నావు? ఈరోజు ఏ మీడియాలో చూసినా కానీ గుడికి నోటీస్ ఇచ్చిండ్రు, దేవునికి నోటీస్ ఇస్తారా? దేవునికి ఎవరైనా నోటీస్ ఇస్తారా? ఇంత పర్ఫెక్ట్ పని చేసేటోళ్ళు అయ్యి ఉంటే ఎంఆర్ఓలో, మరి ఆ రోజు నుంచి ఏం చేస్తుండ్రు వీళ్ళు? ఆ రోజు నుంచి ఏం చేస్తుండ్రు? ఈ 2021 నోటీస్ ఇచ్చిండ్రు, మరి దానిపైన యాక్షన్ తీసుకునేది ఉండే కదా. ఆ దానిపైన యాక్షన్ తీసుకోలేనందుకు పాపం ఈరోజు పేద ప్రజలపైన యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అట్లా చూంటే పేద ప్రజలని మీరే కదా, మీ వల్లనే కదా, మీ పనితనం వల్లనే కదా ఈరోజు పేద ప్రజలకి నోటీస్ వచ్చింది. ఆ రోజు నుంచి కరెక్ట్ పని చేసి ఉంటే, చెరువుని కాపాడుకుని ఉంటే ఈరోజు పేద ప్రజలకి ఇట్లా చూంటే ఇబ్బంది రాకపోతుండే కదా. ఈ ప్రభుత్వం చెప్తున్నాను కదా, 10 సంవత్సరాలకు ప్రభుత్వం మారుతుంటే వీళ్ళకి జీతాలు, గవర్నమెంట్ ఆఫీసర్లకు అందరికీ చెప్తున్నా, మీకు జీతాలు ఇచ్చేది పేద ప్రజలు. ట్యాక్స్ల పైన మీకు జీతాలు వస్తున్నాయి. దయచేసి పేద ప్రజలకి కాపాడండి, పేద ప్రజలకి పని చేయండి. మీరు ఏదైతే నిర్మాణాలు ఇస్తున్నారో ఈ రోజుకి కూడా బోయినపల్లిలో 60 గజాల పైన 70 గజాల పైన 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు కట్టడం జరుగుతుంది. మరి ఎట్లా కడుతున్నారు వీళ్ళు? అంటే వీళ్ళే పర్మిషన్ ఇస్తారు, వీళ్ళే మాట్లాడుకుంటారు. మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళే వచ్చి కూలుస్తారు. వీళ్ళు మళ్ళీ డబ్బులకి అది చేస్తారు. డిమాండ్ ప్రభుత్వానికి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారికి మా ద్వారా ఏం చెప్తాం అనుకో? రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, హైడ్రా కమిషనర్ ఉన్నారు కదా రంగనాథ్ గారు, వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి పేద ప్రజలని వదిలేసేయండి. ఎవరైతే 40 సంవత్సరాల నుంచి ఉన్నారో వాళ్ళు 40 సంవత్సరాలు ఉంటేనే ఇట్లా జొంటి 4 గోడలు కట్టగలిగినారు, రేకులు వేసుకొని ఉంటున్నారు. దయచేసి అట్లా జొంటి వాళ్ళని వదిలేసేయండి. ఎవరైతే స్కూళ్ళు కట్టినరో, ఎవరైతే ఫంక్షన్ హాల్ కట్టినరో, ఎవరైతే బిజినెస్ దానిపైన దీని ఏమంటారు దానిపైన రెవెన్యూ ఎవరైతే పొందుతున్నారో, ఎవరైతే షెడ్లు వేసినరో వాళ్ళపైన 100% చర్యలు తీసుకోండి. కానీ పేద ప్రజలు ఉంటారు కదా, పేద ప్రజలు 40 సంవత్సరాల నుంచి కష్టపడి 4 గోడలు కట్టినప్పుడు అట్లా ఉన్నప్పుడు వేరే జాగాలలో మీరు ఇల్లు ఏర్పాటు చేయండి. మీరు ఏదైనా ఖచ్చితంగా ఇది మాకు కావాలి, ఈ చెరువుకి ఇంపార్టెంట్ అన్నప్పుడు వాళ్ళకి గవర్నమెంట్ తరఫు నుంచి ఏమైనా ఇల్లులు ఇవ్వండి. ఇల్లులు ఇచ్చిన దాని తర్వాత మీరు చర్యలు తీసుకోండి. అట్లా ఉన్నప్పుడు చర్యలు తీసుకుంటే ఎవరైనా అభినందన చేస్తారు. బోయిన చెరువు పక్కన ఉన్న అర్జన్ బస్తీని ఖచ్చితంగా ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి కూడా రావాలా, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రావాలా. దయచేసి కాపాడండి అర్జన్ బస్తీని కాపాడితే మీరు దళితులను కాపాడినట్టు. మీ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కదా దళితులను కాపాడాలని, అట్లా ఉన్నప్పుడు ఈ దళితులను కాపాడాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు మనం ఉన్నది ఇక్కడ ప్రజెంట్ ప్లేస్ చూసినట్టయితే అంటే చెరువు కబ్జా చేశారు, ఇల్లు కట్టారని ఒక నోటీస్ ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఇది వీళ్ళు చూస్తే నేను 70-80 సంవత్సరాలు ఇక్కడే ఉంటున్నాం, మాకు అంటే చెరువుకు సంబంధించిన ప్లేస్ కాదంటున్నారు. మరి గవర్నమెంట్ ఏమో ఏ సర్వే చేయకుండానే చెరువుకు సంబంధించిన ప్లేస్ అంటున్నారా? మరి ఇదంతా ఇది చెరువు సంబంధించిన ప్లేస్ ఇది కాదు. ఇది 100% ఇది గత 100 సంవత్సరాల నుంచి వీళ్ళు ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉంటున్నారు. వీళ్ళకు 70-80 సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీ ఉన్నప్పటి నుంచి వీళ్ళకి ఇచ్చిన పట్టాలు ఉన్నాయి. వీళ్ళ గ్రామ పంచాయతీకి ట్యాక్స్ కట్టిన పేపర్లు అప్పటి నుంచి ఉన్నాయి 70-80 సంవత్సరాల నుంచి. ఈ ప్రభుత్వం ఏం అవగాహన నుండి చేస్తారో ఈ పిచ్చి పనులు అర్థమైతలేదు. పేదల జోలికి వస్తే ఈ ప్రభుత్వాన్ని బొంద పెడతారు ప్రజలే. అనవసరంగా వీళ్ళ పేదలకు నోటీసులు ఇచ్చి వాళ్ళు ఏదో రాక్షసానందం పొందుతా అంటే ఊరుకునే ప్రసక్తి లేదు. మా భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఖచ్చితంగా అడ్డుకుంటాము. మేము నోటీసులు 27 తారీఖున వీళ్ళకు నోటీసులు రాగానే ఇమీడియట్గా స్పందించి మా ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళి మా ఎంపీ గారిని ఇక్కడ తీసుకొచ్చి మా ఎంపీ గారు ఈటల రాజేంద్ర గారి ఆధ్వర్యంలో
మేము వీళ్ళందరికీ భరోసా ఇచ్చి మానసిక ధైర్యం కల్పించడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో వీళ్ళకి అండగా ఉంటాము. ఇక్కడ నోటీసులు కాదు, ఈ నోటీసులు వాపసు తీసుకోవాలి. తీసుకోకపోతే మాత్రం రేపు కలెక్టర్ ముట్టడి పిలుపునిస్తాము. వీళ్ళ జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. అంటే చెరువు చుట్టూ ఉన్న పేద ప్రజలకి నోటీసులు ఇచ్చారు, బడాబాబులకి నోటీస్ ఇవ్వలేదు అంటున్నారు. మరి మీరేమంటారు? అదే చెప్తున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ చెరువు కట్ట మీకు పోతే మనకు కనిపిస్తుంది, అక్కడ క్లియర్గా కనిపిస్తుంది జయలక్ష్మి గార్డెన్ కనిపిస్తుంది. అక్కడ జయలక్ష్మి గార్డెన్ ఆక్యుపై చేసుకోరు ల్యాండ్. కానీ ఇప్పుడు 100 సంవత్సరాల నుంచి ఉన్న నిరుపేదల జోలికి ఎట్లా వస్తారు? అది కరెక్ట్ కాదు కదా. నిజమైన కబ్జాలు ఎక్కడ జరిగినాయి అనేది వాటి మీద చూసుకోవాలి. కానీ 100 సంవత్సరాల శ్రీనివాసం వాళ్ళకు నోటీసులు ఇస్తాం, మేము అది చేస్తామంటే అట్లా అది సమంజసం కాదు. మేము ఊరుకునే ప్రసక్తి లేదు. మేము ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాము. మీరు ఇదేదో హైడ్రా అని డ్రామా క్రియేట్ చేసి ఈ ప్రజల దృష్టిని మరలించడానికి ఏదో ఇప్పుడు మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు ఉన్నాయి, ఆ పథకాలు అవన్నీ స్కీములు వదిలేసి మీరు మహిళా జ్యోతి పథకం ఇవన్నీ ఏదేదో స్కీములు పెట్టిర్రు. ఆ స్కీములు పెట్టి అడ్డదారిగా దొడ్డిదారిన మీరు అధికారంలోకి వచ్చిర్రు. మీరు దాని మీద దృష్టి మళ్లించడానికి నువ్వు ఇక్కడ ప్రజలను వక్రదారి పట్టించడానికి హైడ్రా అని ఏదో హైప్ క్రియేట్ చేసి ఏదో రాక్షసానందం పొందుతా అంటే నిరుపేద జోలికి వస్తే ఏ ప్రభుత్వం కూడా మనుగడ చెందిన చరిత్ర లేదు. మేము నిరుపేదల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. వీళ్ళకి ఇచ్చిన నోటీసులు ఇమీడియట్గా వాపస్ తీసుకోవాలి. ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేసింది? ఇప్పుడు అధికారులు అయితే వాళ్ళే కదా, ఇప్పుడు ప్రభుత్వాలు మారచ్చు, అధికారులు అయితే వాళ్ళే కదా. ఇప్పుడు 25 కోట్లు ప్రభుత్వ ధనాన్ని వెచ్చించి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసిర్రు. మరి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసినప్పుడు దాన్ని అక్కడికి క్లోజ్ అనుకుని ఏర్పాటు చేసిర్రు కదా. మరి దాన్ని దాటి మళ్ళీ వీళ్ళకైతే నోటీసులు ఇస్తారు? ఇది కరెక్ట్ కాదు. ఇది ఒకవేళ వీళ్ళని మళ్ళీ ఫర్దర్గా ఏమైనా యాక్షన్ తీసుకుంటా అంటే మాత్రం ఇక్కడ నుంచి మొత్తం అస్మత్పేట బోయినపల్లి కాదు రాష్ట్ర వ్యాప్తంగా బగ్గుమంటది. దీని మీద మేము చాలా సీరియస్ తీసుకుంటాము. అంటే ఇప్పుడు కాంగ్రెస్ తీసుకున్న హైడ్రా పేరు మీద కరెక్ట్ కాదంటారా నిర్ణయం అనేది? హైడ్రా అనేది నువ్వు బడాబాబుల మీద నిజమైన కబ్జాలు ఉంటే ఆ కబ్జాల దగ్గరికి వెళ్ళి నువ్వు అవి ఆక్యుపై చేసుకోవని నిరుపేదల జోలికి వస్తే మేము ఎట్లా ఊరుకుంటాము? నిరుపేదల జోలికి రావద్దు కదా. ఏ ప్రభుత్వాలైనా కానీ ఒక నిరుపేదకు ప్రభుత్వ పథకాలు అందించినప్పుడే కదా, ఒక నిరుపేదకు కూడు గుడ్డ నీరు అందించినప్పుడే కదా ప్రభుత్వాలు మనగడ ఏంది. అది నువ్వు నిరుపేదలను టార్గెట్ చేసి నిరుపేదలను రోడ్డు మీద తీసుకొస్తా అంటే మేము ఎట్లుకుంటాము? ఏ ప్రభుత్వం కూడా నిరుపేదల జోలికి వస్తే మనగడ ఏందిన చరిత్ర లేదు. ఈ రేవంత్ రెడ్డి సర్కార్ కూడా మేము హెచ్చరిస్తున్నాము, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా. ఇది కరెక్ట్ కాదు. నువ్వు హైడ్రా పేరున నువ్వు ఏ డ్రామాలు వేసుకుంటావో నువ్వు బడాబాబులను టార్గెట్ చేయి. నువ్వు ఎన్ని కన్వెన్షన్ కూర్చున్నావు, ఇంకేదో కూర్చున్నావు, అట్లా బడాబాబులను టార్గెట్ చేస్తే దానికి మాకు ఎవరికి అభ్యంతరం లేదు. కానీ నిరుపేదల జోలికి వస్తే మాత్రం దీన్ని మేము హర్షించము, ఖచ్చితంగా వ్యతిరేకిస్తాము. నీ భర్తం